బ్రేకింగ్ న్యూస్ చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్పై దాడి కేసులో వీర రాఘవరెడ్డి కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు 3 రోజుల పాటు విచారించారు. మధ్యాహ్నం రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నారు. రామరాజ్య స్థాపనకు సంబంధించిన వివరాలపై వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించారు. తన సైన్యం ముందు అవమానపరిచినందుకే రంగరాజన్పై దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించారు వీర రాఘవరెడ్డి. వీర రాఘవరెడ్డికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్పై వీర రాఘవరెడ్డి దాడి చేయడం, దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం, కస్టడీలో ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇవాళతో కస్టడీ ముగియనుంది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉండనున్నాయి? రంగరాజన్ దాడి కేసులో వీరరాఘవరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. అయితే మొన్న వీరరాఘవరెడ్డిని కస్టడీకి తీసుకొని 3 రోజుల పాటు మొయినాబాద్ పోలీసులు విచారించారు. విచారణలో అనేక విషయాలు వీరరాఘవరెడ్డి వెల్లడించారు. తన కూతురు 2వ తరగతి ఉన్న సమయంలో 3వ తరగతికి ప్రమోట్ చేయకుండా డిటైన్ చేశారు. ఆ సందర్భంలో నేను విద్యాశాఖ అధికారులతో పాటు కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. అందుకోసమే రామరాజ్యం స్థాపించాలని చెప్పేసి ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకొని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల పరిరక్షణతో పాటు న్యాయ వ్యవస్థలపై కూడా పోరాటం చేస్తానని చెప్పేసి తాను ఆర్మీని ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు. అంతేకాకుండా రంగరాజన్ తనకి సహకరించకుండా తన వెంబడి వచ్చిన తన సైన్యం ముందే తనని అవమానంగా హేళనగా చేయడంతోనే రంగరాజన్ పై దాడికి పాల్పడ్డాడు. కానీ దాడి చేయడాన్ని నేను చింతిస్తున్నాను, ఆయనపై దాడికి పాల్పడడం తప్పే అని చెప్పేసి కూడా ఆ పోలీసు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక వీరరాఘవరెడ్డికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పై కూడా పోలీసులు ఆరా తీశారు. ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన ఎక్కడెక్కడ పనిచేశాడు, మొదట చెన్నైలోకి వెళ్లి అక్కడ ఒక సంగీత కళాశాలలో ఒక కొద్ది రోజుల పాటు సంగీతం నేర్చుకొని ఆ శ్లోకాలు, అదేవిధంగా పాటలు, కొన్ని ఏదైతే మత గ్రంథాలకు సంబంధించిన బుక్స్ చదివి కొంచెం నాలెడ్జ్ పెంచుకున్నాను. ఆ తర్వాత చట్టాలకు సంబంధించిన పూర్తి అవగాహన తెచ్చుకొని ఆ తర్వాతనే ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశానని చెప్పేసి కూడా వీరరాఘవరెడ్డి పోలీసు కస్టడీలో విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక వీరరాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతోనే అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి తనకి ఫండింగ్ చేసింది ఎవరు, ఈ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తుంది కాబట్టి వీటికి ఫండింగ్ ఎవరు చేశారనే దానిపై కూడా పోలీసులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ వీరరాఘవరెడ్డి మొదటి రోజు సహకరించినప్పటికీ 2వ రోజు 3వ రోజు పోలీసులకి జరిగిన విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత మరికొద్ది సేపట్లోనే రాజేంద్రనగర్ కోర్టులో వీరరాఘవరెడ్డిని హాజరుపరిచి ఆ తర్వాత జైలుకి తరలించనున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 5 కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 20 మందిని కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఈ వీరరాఘవరెడ్డి A1 గా ఉన్నాడు కాబట్టి అతను రామరాజ్య స్థాపన కోసం నాకు ఒక సైన్యం కావాలని చెప్పేసి కూడా అందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ టెంపుల్స్ ని ఎంచుకొని ఆ టెంపుల్లోకి వచ్చే భక్తులలో కొంతమందిని సెలెక్ట్ చేసి తనకు అప్పగించాలి, అంతేకాకుండా తనకి ఫండింగ్ కూడా చేయాలి అని చెప్పేసి కూడా కోరినట్టు తెలుస్తుంది. అందులో వీరరాఘవరెడ్డి రంగరాజన్ వీరరాఘవరెడ్డికి సహకరించకపోవడంతోనే అలా నేను చెయ్యను అని చెప్పడం, అదేవిధంగా తనను ఏలనగా మాట్లాడడంతోనే అవమానం తట్టుకోలేక నేను దాడికి పాల్పడ్డానని చెప్పేసి కూడా వీరరాఘవరెడ్డి పోలీస్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇంకా అవసరమైతే మరొకసారి కూడా వీరరాఘవరెడ్డిని కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.